గురుభ్యో హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 132వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో అర్జునుని యొక్క జనన వృత్తాంతం, ధర్మరాజు భీమసేనుడు జన్మించిన తర్వాత పాండురాజు ఏమని భావించాడు, ఆ తర్వాత ఇంద్రుడి గురించి ఎలా తపస్సు చేశాడు, అర్జునుని యొక్క జననం, అసాధారణమైనటువంటి వీరుడైనటువంటి అర్జునుని ఎలా జన్మింపజేశాడు అనేటువంటిది, ఎటువంటి విధంగా ఆ ఇంద్రుని యొక్క శక్తి ద్వారా అర్జునుడు జన్మించాడు అనేటువంటిది నేటి పాఠంలో చెప్పుకుంటాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరనారాయణుల్లో నరుడి యొక్క జననం కలగబోతున్నది. నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడైతే నరుడుగా ఉద్భవించినటువంటి వాడు అర్జునుడు. ఆ అర్జునుని యొక్క జననం కుంత్యాం ఇంద్రాత్ అర్జునోత్పత్తి. ఇంద్రాత్ అంటే ఇంద్రుడి వలన. తద్వేళాయాం ఆకాశవాణ్యాది కథనం, ఆ సమయంలో ఆకాశవాణి ఏం చెప్పింది అనేటువంటి వివరాలు. వైశంపాయన ఉవాచ జాతే బలవతాం శ్రేష్ఠే పాండుశ్చింతాపరో భవత్ కథమన్యో మమ సుతో లోకే శ్రేష్ఠో భవేదితి. ఒకళ్ళు పుట్టారు, ఇద్దరు పుట్టారు. ముందు ధర్మాత్ముడు అనుకున్నాడు, రెండో వాడు ఏమన్నా వాయునందుడు భీమసేనుడు పరాక్రమవంతుడు కావాలనుకున్నాడు, బలవంతుడు కావాలనుకున్నాడు. ఇద్దరితో సరిపెట్టలా పాండురాజు మళ్ళీ కుంతీదేవిని పిలిచి మళ్ళీ మూడో కుమారుడు కూడా కావాలని కోరుకోబోతున్నాడు. ఇక్కడ జాతే బలవతాం శ్రేష్ఠే, బలవంతులలో శ్రేష్టమైనటువంటి కుమారుడు జన్మించగా పాండుశ్చింతాపరో అభవత్, మళ్ళీ పాండురాజు మళ్ళీ చింతాపర అనే పదానికి అర్థం ఆలోచించడం జరిగింది. చింత అంటే బాధ అని ఒక అర్థం, ఆలోచన. చింతాపరహ అంటే ఆలోచన నిమగ్నుడయ్యాడు. కథం అన్యః మమసుతో లోకే శ్రేష్టో భవిష్యతి, లోకంలో శ్రేష్టమైనటువంటి కుమారుడు ఇంకో కుమారుడు కలిగితే బాగుంటుంది, అట్లాంటి వాడు ఎవరయ్యి ఉంటుంది, ఎట్లాంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడు. కథం అన్యో మమసుతో లోకే శ్రేష్టో భవేదితి. అన్యసుత మమ అన్యః సుత, మరో కుమారుడు, నా కుమారుడు శ్రేష్టమైనటువంటి వాడు, ఈ లోకంలో సుప్రసిద్ధుడు అయినటువంటి వాడు ఎటువంటి వాడై ఉండాలి అని ఆలోచించి దైవే పురుష కార్యే చ లోకోయం సంప్రతిష్ఠిత. ఈ లోకంలో రెండిటి వల్ల కార్యక్రమాలన్నీ అవుతూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే పురుష ప్రయత్నము, రెండోది దైవము. ఈ రెండిటి వల్లనే ఏ కార్యమైనా సఫలమవుతూ ఉంటుంది. ఒకటి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. పురుష కార్య అంటే మానవ ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మానవ ప్రయత్నం వల్ల ఏ కార్యమైనా సరే లోకో అయం సంప్రతిష్ఠిత. ఇంకోటి దైవానుగ్రహం వలన, దైవ నిర్ణయం వల్ల జరిగేవి కొన్ని ఉంటాయి. తత్ర దైవంతు విధిన కాలయుక్తేన లభ్యతే. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే, దైవ ప్రయత్నం మాత్రం ఆ విధి ప్రకారం కాలము నియమించబడటం చేత మాత్రమే జరుగుతూ ఉంటాయి. అంటే సకాలంలో ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటాయి. తత్ర దైవంతు విధినా కాలయుక్తేన, కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి దైవం అనేటువంటి, ఆ విధంగా ఉంటాయి. అట్లాగే ఇంద్రోహి రాజా దేవానాం ప్రధాన ఇది నశ్రుతం. ప్రధానమైనటువంటి వాడు, దేవతల్లో ప్రధానమైనటువంటి వాడు, దేవతలకి రాజైనటువంటి వాడు ఇంద్రుడని మేము విన్నాము. కాబట్టి ఈసారి ఇంద్రుణ్ణి స్మరిద్దామని చెప్పి అప్రమేయ బలోత్సాహో వీర్యవాన్ అమిత ద్యుతి. ఎట్లాంటి వాడు ఆ ఇంద్రుడు అనేటువంటిది ఇక్కడ ఒక పాదంలో ఇస్తున్నారు. అప్రమేయ బలోత్సాహో, ఆయన బలపరాక్రమాలకి ఇక సాటి లేదు. అప్రమేయ న ప్రమేయ,
సాటి లేనటువంటి బలపరాక్రమాలు బలోత్సాహాలు కలిగినటువంటి వాడు. వీర్యవాన్ అమితద్యుతి, బలవంతుడే కాకుండా అమితమైనటువంటి ద్యుతి అంటే తేజస్సు కలిగినటువంటి వాడు, గొప్ప కాంతి, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు ద్యుతి అంటే. కాబట్టి ఆ ఇంద్రుని మెప్పించి సంతానాన్ని పొందితే బాగుంటుంది. తం తోషయిత్వా తపసా పుత్రం లప్స్యే మహాబలం. తపసా తోషయిత్వా అనే పదం పెట్టారు అక్కడ. తపస్సు చేత సంతోష పెట్టి అని అర్థం. ఏ విధంగా సంతోష పెట్టాలి దేవతల్ని అంటే కేవలం మన తపస్సుతోనే, మన ధ్యానంతో, మన మనో నిగ్రహంతో, ఆత్మధైర్యంతో చక్కగా ఆ భగవంతుణ్ణి సంతోషపెట్టి సంతోషయిత్వా తపసా పుత్రం లప్స్యే మహాబలం, మహాబలవంతుడైనటువంటి కుమారుణ్ణి ఇంద్రుడి ద్వారా ఇంద్రుడిని సంతోషపెట్టి తపస్సుతో సంతోషపెట్టి నేను పొందుతాను. ఆయన ఎవరినిస్తే ఆయన. యం దాస్యతి సమే పుత్రం స వీరయాన్ భవిష్యతి. యం దాస్యతి సమే పుత్రం, ఆయన ఏ కుమారుణ్ణైతే నాకు ఇస్తాడో ఆ ఇంద్రుడి యొక్క పరాక్రమంతో వచ్చేటువంటి కుమారుడు స వీర్యవాన్ అని ఉండాలి. వీర్యవాన్ భవిష్యతి, అతడు పరాక్రమవంతుడు అవుతాడు. ఎట్లాంటి పరాక్రమవంతుడు అవుతాడు? అమానుషాన్ మానుషాంశ సంగ్రామే స హనిష్యతి. సంగ్రామం వచ్చినప్పుడు ఆ పరాక్రమవంతుడైనటువంటి ఇంద్రపుత్రుడు అమానుషాన్ మానుషాంశ, మానవులందరినీ కూడా అమానవుల్లాగా సంహరిస్తాడు. హనిష్యతి అనే పదానికి అర్థం సంహరించుట, చంపుట. సంగ్రామంలో అతడు ఏ విధంగా శత్రువుల్ని సంహరిస్తాడంటే అమానుషమైనటువంటి ప్రతిభ చూపించి, మానవాతీతమైనటువంటి ప్రతిభ చూపించి, ఇతడు మానవుడైనా అనేటువంటి విధంగా ఆశ్చర్యపరిచేటువంటి విధంగా యుద్ధం చేసి అటువంటి పరాక్రమంతో అమానుషాన్ మానుషాంశ్చ అన్నాడు. అంతేకాకుండా యుద్ధంలో అటు మానవుల్ని సంహరించగలడు, అంతేకాకుండా అమానవుల్ని కూడా సంహరించగలిగినటువంటి వాడు అయి ఉండాలి. అమానవులు అంటే మానవులు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు దేవతల్ని కూడా ఓడించగలిగిన వాడు, ఇటు రాక్షసుల్ని కూడా సంహరించగలిగినటువంటి వాడు కావాలి. అట్లాంటి వాడు కావాలి. కర్మణా మనసా వాచా తస్మాత్ తత్స్వే మహత్తపః, తత్స్యే మహత్తపః. కాబట్టి మనోవాక్కాయములు ఈ మూడిటిని కూడా త్రికరణ శుద్ధిగా ఏకంగా ఆచరిస్తూ, ఒకేసారి ఆచరిస్తూ మనోవాక్కాయములను నిగ్రహించుకొని తస్మాత్ తప్స్యే మహత్తపః, అక్కడి నుంచి గొప్ప తపస్సు చేద్దాము అని చెప్పి కుంతీదేవితో చెప్పి ఈ విషయాలన్నీ ఆవిడ చేయవలసినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆవిడికి చెప్పి తాను తపస్సు కూర్చోబోతున్నాడు ఇక్కడ పాండురాజు. తతః పాండుర్మహారాజు మంత్రయిత్వా మహర్షిభిః. అయితే తాను ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రయిత్వా మహర్షిభిః, మంత్రయిత్వా అంటే మంత్రాంగం చేసి, అంటే సమాలోచన చేసి. ఎవరితో? మహర్షిభిః మంత్రయిత్వా. ఋషులు మహర్షులు అక్కడ ఎంతో మంది ఉన్నారు. శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఋషులతో మహర్షులతో మంత్రయిత్వ ఆలోచన చేసి జాగ్రత్తగా వాళ్ళతో విచారించి, నాయన ఇట్లా ఇంద్రుని మెప్పించాలంటే ఏ తపస్సు చేయాలి, ఏ వ్రతాన్ని ఆచరించాలి, ఏ విధంగా నియమ నిబంధనలు ఉండాలి అనేటువంటివన్నీ వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని దిదేశ కుంత్యా కౌరవ్యో వ్రతం సంవత్సరం శుభం. ఒక సంవత్సరం ఆచరించేటువంటి ఒక వ్రతం, శుభకరమైనటువంటి ఒక వ్రతాన్ని కౌరవ్యుడు పాండురాజు కుంత్యాదిదేశ, కుంతీదేవికి ఇవ్వడం జరిగింది. ఆదిదేశ దిదేశ కుంతీదేవికి ఆదేశించాడు. ఇదిగో ఈ సంవత్సర కాలం పాటు నువ్వు ఈ వ్రతంతో ఉండు అని చెప్పి సంవత్సర కాలం పాటు. అంటే భీమసేనుడికిను అర్జునుడికి మధ్యలో వ్యత్యాసం ఇక్కడ సంవత్సర కాలం పాటు వాళ్ళు తపస్సు చేయడమే. భీముడు పుట్టాక సంవత్సర కాలం పాటు తపస్సు ఆచరించారు. అంతేకాకుండా కుంతీదేవికి ఈ విధమైనటువంటి వ్రతాన్ని ఆచరించు, ఇది మహర్షులు చెప్పినటువంటి వ్రతం అని చెప్పి నియమనిష్టలు అన్ని చెప్పిన తర్వాత తాను కూడా ఆత్మనాచ మహాబాహురేకపాదస్థితో అభవత్, తాను కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఇక తపస్సు కూర్చునేవాడు. ఎట్లా అంటే ఏకపాదస్థిత, ఒంటి కాలి మీద నుంచి, ఒకే పాదం మీద నుంచి కొంగజపంలాగానే ఈ మహానుభావుడు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఒకే ఒక్క పాదం మీద నుంచి అలా మహర్షులు చేసేటువంటి విధంగా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు పాండురాజు. ఏకపాదస్థితో అభవత్, సంవత్సర కాలం పాటు అలా ఉన్నారంటే తపస్సులో ఎంత గొప్ప శక్తులు సంపాదించవచ్చు అట్లాంటి వారు. అది కూడా కిందే ఇస్తున్నారు. ఉగ్రం సతప ఆస్థాయ పరమేణ సమాధిన, పరమ సమాధిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు పాండురాజు.
అంతకు ముందే పిల్లలు పుట్టడానికి ముందే ఎంతో గొప్ప తపస్సు చేశాడు అని చెప్పి పెట్టారు. పిల్లలు పుట్టక ముందు మనకి అక్కడ శాపం రాకముందే తపశక్తి సంపన్నుడయ్యాడని పాండురాజుని వర్ణించారు ఇక్కడ వ్యాసులు వారు. ఇక్కడ ఈ విధంగా సంతానార్థం కోసం అని చెప్పి విశేషమైనటువంటి తపస్సు, ఈ విధమైన ఉగ్రమైన తపస్సు ఆచరిస్తూ హరిరాధైషు దేవం త్రిదశానాంతమీశ్వరం సూర్యేణ సహ ధర్మాత్మ పర్యతప్యత భారత. ఇక మొత్తం ఇంద్రుణ్ణి త్రిదశానాం ఈశ్వరం ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి ఆరాధిస్తూ సూర్యేణ సహ ధర్మాత్మ పర్యతప్యత భారత. మొత్తం ముల్లోకాలని తపింపజేసేటువంటి వాడు పర్యతప్యత, పరితపింపజేసేటువంటి సూర్య భగవానుడు అలా నడినెత్తి మీద వచ్చి అలా ఎండలో, ఎండాకాలం కాదు ఏ కాలమైనా సరే అలాగే ఆ కాలంలో సూర్యుడు తపింపచేస్తున్నంతసేపు కూడా అలాగే తపస్సు చేసుకుంటూ ఒంటి కాలం మీద తపస్సు చేసి భగవంతుడైనటువంటి ఇంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. తంతు కాలేన మహత వాసవ ప్రత్యపద్యత. వాసవ అనే పదానికి అర్థం ఇంద్రుడు, దేవేంద్రుడు. తంతు మహతా కాలేన, ఎంతో కాలం అలా తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు ప్రత్యపద్యత, ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు, సాక్షాత్కరించాడు, అనుగ్రహించాడు. తర్వాత శక్రవువాచ, శుక్ర కాదు అక్కడ శక్రుడు అంటే దేవేంద్రుడు అని అర్థం. శక్రుడు, ఈ శక్రుడు అనేటువంటి పదము పైన ఏమన్నా ఇంకో పదం పెట్టాడు, వాసవ అనే పదం పెట్టాడు. వాసవుడన్నా ఇంద్రుడే, శక్రుడన్నా ఇంద్రుడే, పురంధరుడన్నా ఇంద్రుడే. పుత్రం తవ ప్రదాస్యామి త్రిషు లోకేషు విశ్రుతం. తవ పుత్రం ప్రదాస్యామి, ఎట్లాంటి పుత్రుని ఇస్తాట? త్రిషు లోకేషు విశ్రుతం, ముల్లోకాలలోను సుప్రసిద్ధుడైనటువంటి, ప్రఖ్యాతి గణించినటువంటి, కీర్తి గణించినటువంటి ఒక కుమారుని అహం ప్రదాస్యామి తవ పుత్రం, నీ కుమారుడి నేను ఇస్తాను. ఆ కుమారుడు ఎట్లాంటి వాడంటే బ్రాహ్మణానాం గవాం చైవ సుహృదాం చ అర్ధసాధకం. అర్ధసాధకం అనే పదానికి అర్థం ఏంటంటే కార్యసాధకుడు అని. వాళ్ళకి కార్యాలు సాధించి పెట్టగలిగినటువంటి వాడు. ఎవరికి ఏ కార్యాలు సాధిస్తాడంటే బ్రాహ్మణుల యొక్క కార్యక్రమాలు సాధించి పెడతాడట, గోవుల్ని రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అవుతాడట. సుహృదాం, తనని నమ్ముకున్నటువంటి మిత్రుల యొక్క కార్యక్రమాలన్నీ నెరవేర్చగలిగినటువంటి వాడు అవుతాడట. అర్జునుడు చేసినవి ఈ 3 పనులే ప్రధానంగా. అంతేకాకుండా మహాభారతం, ఎందుకంటే గవాం అనే పదం విశేషంగా ఎందుకు వాడంటే విరాట రాజ్యంలో ఉత్తర గోగ్రహణంలో గోవుల్ని రక్షిస్తాడు. ఇవన్నీ రక్షించగలిగినటువంటి వాడు ఇంకో జన్మిస్తున్నాడు. ఇలా మిత్రుల కార్యాన్ని, బ్రాహ్మణుల్ని రక్షించడము, గోవుల్ని రక్షించేటువంటి కార్యక్రమాలే కాకుండా ఇంకో అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే దుర్హృదాం శోక జననం సర్వబాంధవనందనం. దుర్హృదాం అంటే దుర్మార్గులకి శోక జననాన్ని, శోకాన్ని కలిగిస్తూ ఉంటారు. దుర్వృత్తి కలిగినటువంటి వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళకి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని సంహరించి శోక కారకుడు అవుతాడు వాళ్ళకి. సర్వబాంధవనందనం, సమస్తమైనటువంటి బంధువులకి కూడా ప్రీతిని కలిగించేటువంటి వాడు, ఆనందాన్ని కలిగించేటువంటి వాడు అవుతాడయ్యా నీ కుమారుడు. సుతం తే అర్ఘ్యం ప్రదాస్యామి సర్వామిత్ర వినాశనం. సర్వ అమిత్ర వినాశనం అంటే సర్వశత్రువుల్ని నాశనం కలిగించగలిగినటువంటి అటువంటి కుమారుని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవేంద్రుడు సర్వ మిత్ర కాదు, అక్కడ పెడితే సర్వ అమిత్ర నాశనం సంధి చేశారు. అక్కడ అమిత్రులైనటువంటి వాళ్ళంటే శత్రువులు, మిత్రుడు కానటువంటి వాళ్ళు శత్రువులు. అట్లాంటి శత్రునాశకుడైనటువంటి కుమారుని నేను నీకు ఇస్తాను. ఇత్యుక్త కారవై అని పడింది, కారైవో పడింది, కౌరవో అని పడింది. ఇత్యుక్త కౌరవో రాజా వాసవేన మహాత్మన. వాసవేన అంటే దేవేంద్రుడి చేత కౌరవాలు, పాండురాజు ఈ విధంగా పలకబడగా ఆ తర్వాత వెంటనే ఈ విషయాన్ని తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడే స్వయంగా వచ్చి వరం ఇచ్చినటువంటి ఈ విషయాన్నంతా కుంతీదేవితో ప్రస్తావిస్తున్నాడు పాండురాజు. దేవి, ఇట్లా దేవేంద్రుడు వచ్చాడు, ఈ విధంగా చెప్పాడు, కాబట్టి మనం ఈ విధంగా ఆచరించి ఇటువంటి కుమారుని పొందుదామని చెప్పి కుంతితో అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. ఉవాచ కుంతీం ధర్మాత్మ దేవరాజ వచ స్మరణ్. దేవరాజ వచములు అంటే దేవరాజు అంటే ఇంద్రుడు, దేవరాజు యొక్క వచనాలని స్మరిస్తూ ధర్మాత్ముడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి పాండురాజు భార్య కుంతితో ఉవాచ ఏమని అంటున్నాడు? ఉదర్కస్తవ కళ్యాణి తుష్టో దేవగణేశ్వర.
కళ్యాణి ఓ శుభప్రదమైన దాన. దేవగణేశ్వరుడు అయినటువంటి వాడు, పైన దేవరాజు అన్నాడు, ఇక్కడ దేవగణేశ్వరుడు అని చెప్పాను. రకరకాలైన పదాలని వాడటమే కవిత్వం అంటే. ఎన్నో పదాలని సాహిత్య పాఠకులకి ఇలాంటి కొత్త పదాలని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. ఉదర్కస్తవ కళ్యాణి తుష్టో దేవగణేశ్వర. దాతుమిచ్చతి తే పుత్రం యథా సంకల్పితం త్వయా. కాబట్టి దాతుమిచ్చతి తే పుత్రం, ఆ ఇంద్రుడు పుత్రం దాతుం ఇచ్చతి, మనకి కుమారుణ్ణి ఇద్దామని సంకల్పించుకున్నాడు, కోరుకున్నాడు. కాబట్టి ఎట్లాంటి వాడు? త్వయా సంకల్పితం, నీ చేత సంకల్పించబడిన ఆ ఇంద్రుడు. ఎందుకంటే ఆవిడ మంత్రోపదేశం చేత ఆహ్వానించాలి. అలాగే మనం అనుకున్నటువంటి, మనం కోరుకున్నటువంటి ఏ విధమైనటువంటి కుమారుడు కావాలనుకున్నామో అటువంటి కుమారుడు తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చాడు దేవేంద్రుడు. ఎట్లాంటి కుమారుడు కూడా ఆ ఇంద్రుడు చెప్పినటువంటి మాటల్ని కుంతీదేవితో చెప్తున్నాడు. అతి మానుష కర్మాణం యశస్వినమరిందమం నీతిమంతం మహాత్మానం ఆదిత్య సమతేజసం దురాధర్షం క్రియావంతం అతీవ అద్భుత దర్శనం. అతీవ అద్భుత దర్శనం. అతిమానుష కర్మాణం అంటే మానవాతీతమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు. మానవ అతీతమైన, అతిమానుషం, మానవుడా చేసినది కర్మ అని చెప్పి అన్నట్టే ఆశ్చర్యపోయేటువంటి విధంగా కర్మలు ఆచరించేటువంటి వాడు. యశస్వినమరిందమం, యశస్వినం కీర్తిమంతుడైనటువంటి వాడు. అరిందముడు శత్రువుల్ని మర్దించేటువంటి వాడు. నీతిమంతం మహాత్మానం, తెలిసిన పదాలు. గొప్ప నీతిమంతుడైనటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు. ఆదిత్య సమతేజసం, సూర్య తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి కుమారుడు దేవేంద్రుడి యొక్క లక్షణాలు ఇవన్నీ. ఇది అర్జునుడి పుట్టబోయేటువంటి అర్జునుడి యొక్క లక్షణాలు ఇవన్నీ. అటు దేవేంద్రుడికి ఉన్నవే అర్జునుడిలో వస్తుంటాయి. దురాధర్షం క్రియావంతం, దురాధర్షం అంటే అసాధ్యమైనటువంటివన్నీ సుసాధ్యం చేయగలిగినటువంటి వాడు, అటువంటి క్రియలను ఆచరించేటువంటి వాడు. అతీవ అద్భుత దర్శనం, అతీవ అద్భుత దర్శనం, చూడచక్కనటువంటి అట్లాంటి రూపం కలిగినటువంటి వాడు. పుత్రం జనయ శుశ్రోణి, పుత్రం జనయ శుశ్రోణి, అటువంటి కుమారుణ్ణి, శుశ్రోణి ఓ అందమైనటువంటి దాన, అటువంటి కుమారుని నువ్వు జన్మింప చేయగలవు. ధామ క్షత్రియ తేజసాం అని ఇంకోటి చెప్పాడు. ఎట్లాంటి వాడే అంటే క్షత్రియ తేజసాం ధామం. ధామము అంటే లోకం. లోకంలో ఉన్నటువంటి క్షత్రియ తేజస్సులందరినీ కూడా నిర్వీర్యం చేయగలిగినటువంటి వాడు, వాళ్ళని జయింపగలిగినటువంటి వాడు, క్షత్రియులందరినీ జయించగలిగినటువంటి వాడు. లబ్ధ ప్రసాదో దేవేంద్రాత్ తమాహ్వయ శుచిస్మితే. లబ్ధ ప్రసాదో దేవేంద్రాత్, అటువంటి కుమారుడు దేవేంద్రుడి వలన పుట్టబోతున్నాడు, మనకి లభించబోతున్నాడు. కాబట్టి తం ఆహ్వయ శుచిస్మితే, ఓ శుచిస్మితే అందమైన దాన, తమ ఆహ్వయ, ఆ దేవేంద్రుని నువ్వు ఆహ్వానించు. ఆహ్వానించేటువంటి అభిచారికమైనటువంటి మంత్రం నీకున్నది. వశీకరణ మంత్రం అంటారు, అభిచారిక మంత్రం అంటారు దాన్ని. అభిచార హోమాలు, అభిచార మంత్రాలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి వశీకరణ చేసుకునేవి. అటువంటి మంత్రబలంతో నువ్వు ఆహ్వానించు. వైశంపాయన ఏవ ముక్తా తతఃశక్రమాజుహావ యశస్విని అథా జగామ దేవేంద్రో జనయామాస చార్జునం. ఏవం ఉక్త, ఈ విధంగా పాండురాజు కుంతీదేవితో చెప్పగానే శక్రం ఆజుహావ, ఆజుహావ అంటే ఆహ్వానించడం. దేవేంద్రుని ఆహ్వానించింది కీర్తిమంతురాలు, యశస్విని అయినటువంటి కుంతీదేవి. ఆయన రావటం అయిపోయింది, చేయవలసిన కార్యక్రమం చేసుకుని ఆ ఇంద్రుని యొక్క శక్తితో, ఇంద్రుని యొక్క పరాక్రమంతో ఆ అర్జున పుత్రుని సజ్జోగర్భంతో ఇవ్వడం జరిగింది. అథ ఆజగామ దేవేంద్రో జనయామాస చ అర్జునం జనయామాస, అర్జునుని జన్మింపు చేయడం జరిగింది. ఎప్పుడు పుట్టాడు ఆ వివరాలన్నీ, నక్షత్రాలు అవన్నీ, ఇప్పుడు ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాసులు ఎలా ఉన్నాయో కూడా చెప్తున్నారు చెప్పారు. ఉత్తరాభ్యాం తు పూర్వాభ్యాం ఫల్గుణీభ్యాం తతో దివా. ఫల్గుని నక్షత్రంలో ఉద్భవించినటువంటి వాడు. అది కూడా ఎట్లా? 2 ఫల్గుని నక్షత్రాలు, ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని ఉన్నాయి. ఈ ఉత్తరాభ్యాం పూర్వాభ్యాం అని 2 ఇచ్చారు. అంటే 2 ఫల్గుని నక్షత్రాల యొక్క సంధి కాలంలో పుట్టినటువంటి వాట. 2 కలిసి కరెక్ట్ గా ఇది ముగించి అది రాబోయేటువంటి సంధి కాలం ఏదైతే ఉంటుందో ఆ సంధి కాలంలో ఉద్భవించినటువంటి వాడు. ఉత్తర పూర్వ ఫల్గుని నక్షత్రాల యొక్క సంధి కాలంలో జన్మించినటువంటి వాడు. కాబట్టి
ఆ పుట్టినటువంటి క్షణంలో ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాడు, ఫాల్గుణ మాసంలో పుట్టినటువంటి వాడు. జాతస్తు ఫాల్గుణే మాసి, ఫాల్గుణ మాసంలో జన్మించాడు కాబట్టి తేనాసౌ ఫల్గుణ స్మృత, అందువలన ఈయనకి ఫల్గుణుడు అనేటువంటి పేరు వచ్చింది. అర్జున ఫల్గుణ పార్థగిరీటి అనేటువంటి పేరులో ఫల్గుణుడు అనేటువంటి ఫాల్గుణ మాసంలో జన్మించాడు కాబట్టి ఇతనికి ఫల్గుణుడు అనేటువంటి పేరు వచ్చింది. జాత మాత్రే కుమారేతు సర్వభూత ప్రహర్షిణి, సర్వభూత ప్రహర్షిణి, సర్వభూతముల్ని వశం చేసుకుని సర్వభూతాలన్నీ వశం చేసుకోగలిగినటువంటి వాడు అటువంటి కుమారుడు. జాత మాత్రే, పుట్టంగానే అని అర్థమాట. జాత మాత్రేతు కుమారేతు, పుట్టంగానే సూతటే వర్తమానం తాం వాగువాచ శరీరణి, ఆకాశవాణి పలుకుతుంది. ఆ పిల్లవాడు జన్మించినటువంటి మరుక్షణంలోనే కుంతీదేవితో అందరూ వింటున్నట్టుగా స్పష్టంగా వాగువాచ శరీరణి, అశరీరణి వాక్ దీన్ని విడతీస్తే, ఈ పదాన్ని విడతీస్తే అశరీరణి వాక్ ఉవాచ అంటే అశరీరమైనటువంటి వాక్కులు ఈ విధంగా పలుకుతున్నది ఆకాశవాణి. మహాగంభీర నిర్ఘోష నభో నాదయతి తదా, మహాగంభీరమైనటువంటి ఘోషతో నభో నాదయతి, నభ అనే పదానికి అర్థం ఆకాశం, ఆకాశమంతా ధ్వనించేటువంటి విధంగా ప్రతిధ్వనించేటువంటి విధమైనటువంటి శబ్దాలతో ఆ ఆకాశవాణి ఈ విధంగా పలుకుతూ అందులో ఆశ్రమవాసులకి మొదలైనటువంటి వాళ్ళందరికీ వినిపించేటువంటి విధంగా శృణ్వతాం సర్వభూతానాం తేషామాశ్రమవాసినాం, సర్వభూతానాం శృణ్వతాం, సమస్తమైనటువంటి భూతాలు వినేట్టుగా. ఎక్కడ సమస్త భూతాలు? ఆశ్రమవాసినాం, ఆశ్రమవాసంలో ఉండేటువంటి ఆశ్రమ పరిసరాల్లో ఉండేటువంటి శతశృంగం అనేటువంటి పర్వత ప్రాంతంలో ఆశ్రమాలలో నివసిస్తున్నటువంటి ఋషులు మహర్షులు కాకుండా సమస్త ప్రాణులు, జీవులు, ప్రాణికోటులు ఏవైతే ఉన్నాయో, జంతువులు, పక్షులు, వృక్షాలు, రాళ్ళు, మొత్తం అన్ని సమస్తమైనటువంటి ప్రాణులు, అన్ని భూతాలు కూడా వినేటువంటి విధంగా ఆకాశవాణి వాళ్ళకి వినిపించేట్టుగా. అంతేకాకుండా కుంతీదేవితో మెల్లగా కుంతీమాభాష్య విస్పష్టమువాచేదం శుచిస్మితాం, శుచిస్మితాం మంచి స్మితమైనటువంటి మందహాసిని కలిగినటువంటి అందమైనటువంటి హాసము కలిగినటువంటి కుంతీదేవితో అభ్యభాష విస్పష్టమువాచేదం, స్పష్టంగా కుంతీదేవికి చెప్పి వినిపించేట్టుగా ఈ విధంగా అంటుంది. ఏమని అంటే, ఈ పుట్టినటువంటి పిల్లవాడి యొక్క గుణకీర్తిని ఆకాశవాణి కీర్తిస్తున్నది. కార్తవీర్య సమకుంతి శివతుల్య పరాక్రమ, ఆకాశవాణి పలికిందంటే తిరిగే ఉంది. ఈ పుట్టినటువంటి పిల్లవాడు కార్తవీర్య సమహ, కార్తవీర్య మహారాజుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. శివతుల్య పరాక్రమ, శివతుల్య పరాక్రమ, తుల్య పరాక్రమం అంటే సమాన పరాక్రమం, పరమేశ్వరుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడని చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే రాబోయే సన్నివేశాలలో పరమేశ్వరుడితో యుద్ధం చేసిన ఘటనలు ఉంటాయి. కిరాతార్జునీయం అనే సన్నివేశంలో పరమేశ్వరుడితో యుద్ధం చేసి పరమేశ్వరుడిని మెప్పించి అలా పరమేశ్వరుడిని తన గాంధీవంతో కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఓడిపోతాడు, పార్వతి గిరగల్లాడిపోతుంది, పక్కన మా ఆయన కొట్టాడు అని చెప్పి అర్జునుడు. శివతుల్య పరాక్రమ, అందువల్ల పరమేశ్వరుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు నరనారాయణులు కదా, కృష్ణార్జునులు ఇద్దరు, కాబట్టి నారాయణుడితో సమానమైనటువంటి అంశం. కాబట్టి శివతుల్య అనేటువంటి వ్యాసుడు వారు అక్కడ చాలా ఆలోచించి వేసినటువంటి పదం. ఏష శక్ర ఇవాజయ్యో యశస్తే ప్రథయిష్యతి, ఈ శక్రుని యొక్క కుమారుడు చక్రతుల్యుడైనటువంటి వాడు శక్రుని కూడా ఓడించి యశస్తే ప్రథయిష్యతి, యశ తే ప్రథయిష్యతి, చక్కగా కీర్తిని గడించేటువంటి వాడు. ఆదిత్యా విష్ణునా ప్రీతిర్యథా అభూత్ అభివర్ధిత, శ్రీ మహావిష్ణువు చేత అదితి యొక్క ఆనందము, సంతోషము, ప్రీతి, ఆనందము ఏ విధంగా వర్ధిల్లాయో, విష్ణుదేవుడు అదితి గర్భాన విష్ణుదేవుడు జన్మించి అదితికి ఆనందాన్ని కలిగించాడు. అలా విష్ణువు చేత అదితి ఏ విధంగా ఆనందం పొందిందో యథ అదే విధంగా అభూత్ అభివర్ధిత, ఇతడి వల్ల నువ్వు అట్లా సంతోషాన్ని పొందుతావమ్మా అంటూ కుంతీదేవి ఆకాశవాణి చెప్పింది. అంటే విష్ణువుతో పోల్చింది అక్కడ. విష్ణునా ఆదిత్యా ప్రీతిర్యథ, విష్ణువుకు జన్మించడం వల్ల అదితి ఏ విధంగా, అదితి గర్భంలో జన్మించడం వల్ల అదితి ఏ విధంగా సంతోషపడిందో అలా నీకు కూడా సంతోషాన్ని వర్ధిల్ల చేసేటువంటి పుత్రుడు ఈ పుత్రుడు. తథా విష్ణు సమఃప్రీతిం వర్ధయిష్యతి తే అర్జున,
కాబట్టి నీ అర్జునుడు ఈ కుమారుడు, ఇక్కడ అర్జున అనే సంబోధన వేసేసింది అక్కడ. ఇంతవరకు అర్జునుడు అనే పేరు రాలా. కాబట్టి ఈ అర్జునుడు తే వర్ధయిష్యతి, నీకు వర్ధిల్ల చేస్తాడు, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు. ఏమి సంతోషాన్ని కలిగిస్తాడు? విష్ణు సమప్రీతిం తథా విష్ణు సమప్రీతిం, విష్ణువుతో సమానమైనటువంటి ప్రీతిని కలిగిస్తాడు. విష్ణువు పక్కనే ఉంటాడు కదా మరి. శ్రీకృష్ణుడికి సంతోషాన్ని కలిగించేవాడు ఎవరి అంటే కేవలం అర్జునుడు మాత్రమే. తథా విష్ణు సమప్రీతిం, అట్లాంటి పరాక్రమవంతుడైనటువంటి శ్రీ అర్జునుడికి పక్కనే నిరంతరము శ్రీ విష్ణువు కృష్ణ రూపంలో, కృష్ణావతారంలో ఉంటూ ఉంటాడు. ఆ పరమాత్మకి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు అర్జునుడు మాత్రమే. ఏష మద్రాన్ వశీకృత్వా కురూంశ్చ సహ సోమకైః చేది కాశిక రూపాంశ్చ కురు లక్ష్మీం వహిష్యతి. ఇక ఏ రాజ్యాలు గెలుచుకుని వస్తాడో కూడా చెప్పేస్తుంది ఆకాశవాణి. మద్రాన్ వశీకృత్వా, మద్రదేశపు రాజుని ఓడించి అక్కడ ఆ రాజ్యంలో ఉన్న సంపదల్ని వశం చేసుకుని కురూంశ్చ అని చెప్పేశాడు కౌరవులు. కురూంశ్చ సహ సోమకై, సోమకులతో పాటుగా కూడుకున్నటువంటి కురు మహారాజ వంశాలన్నీ కూడా సమూలంగా ఓడించి వాళ్ళని కూడా జయించి చేది కాశిక రూపాంశ్చ, చేది దేశము, కాశీ దేశము అవన్నీ కూడా ఓడించి గురులక్ష్మి వహిష్యతి, గురులక్ష్మిని వహిస్తాట. కౌరవుల్ని ఓడించి ఆ కౌరవ సామ్రాజ్య లక్ష్మి వశం చేసుకునేటువంటి వాడు ఇతడు. ఏతస్య భుజ వీర్యేణ ఖాండవే హవ్యవాహన మేధసా సర్వభూతానాం తృప్తిం యాస్యతి వై పరాం. ఇతడి వలన ఖాండవే హవ్యవాహన, హవ్యవాహనుడు అనే పదానికి అర్థం అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఖాండవ వనంలో అక్కడ సంతృప్తిగా ఇతని సహాయంతో మొత్తం ఆ వనాన్నంతా కూడా దహించి మేధసా సర్వభూతానాం తృప్తిం యాస్యతి, ప్రాణులు ఆ ఖాండవ వనంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ దహించి వృక్షాలని, ఔషధాలని శుభ్రంగా అవగాహన చేసుకుని అక్కడ ఉన్నటువంటి జంతువుల యొక్క మేధస్సు కూడా లోపలికి స్వాహా చేసుకుని అప్పుడు తృప్తి పొందాడు అగ్నిదేవుడు. మేధసా సర్వభూతాన, కొవ్వు, మేధస్సు అంటే కొవ్వు, లోపల ఉన్నటువంటి కొవ్వు పదార్థము అనేటువంటి అవన్నీ కూడా స్వాహా చేసుకున్నాక అప్పుడు తృప్తి పొందాడు అగ్నిదేవుడు. తృప్తిం యాస్యతి వై పరాం. అట్లా అగ్నిదేవుణ్ణి ఆ ఖాండవ వనంలో సంతోషపెట్టినటువంటి వాడు. ఎట్లా అంటే ఏతస్య భుజ వీర్యేణ, ఇతని యొక్క భుజ పరాక్రమాలతో ఆ కార్యం నెరవేరుతుంది. గ్రామణీశ్చ మహీపాలాన్ ఏష జిత్వా మహాబలః భ్రాతృభిః సహితో వీరస్త్రీన్ మేధాన్ ఆహరిష్యతి. గ్రామణీశ్చ మహీపాలాన్ ఏష జిత్వా, మహీపాలులు ఎంతమందినో ఓడించి వాళ్ళని జయించి వాళ్ళందరినీ ఓడించి అనేకమైనటువంటి గ్రామాలు, జనపదాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈయన వశం చేసుకుంటాడు. మహాబలుడైనటువంటి వాడు. భ్రాతృభిః సహితో వీర స్త్రీన్మేధాన్ ఆహరిష్యతి. భ్రాతృభిః సహితో వీరుడు, ఈ వీరుడైనటువంటి ఈ పరాక్రమవంతుడైన అర్జునుడు సోదరుల సహితంగా మొత్తం అందరినీ జయించుకుంటూ వస్తాడమ్మా అని చెప్పి ఈ విధమైనటువంటి శ్లోకాలు 24 శ్లోకాలు, దీంట్లో 65 శ్లోకాల వరకు ఉన్నాయి. మిగతా శ్లోకాలు ఆ అర్జునుడి యొక్క పరాక్రమాలు ఇంకా ఏ విధంగా చెప్పింది ఆకాశవాణి. జామదజ్ఞ సమఃకుంతి విష్ణుతుల్య పరాక్రమ ఏష వీర్యవతాం శ్రేష్టో భవిష్యతి మహాయశాః అంటూ ఆకాశవాణి పలికినటువంటి అర్జునుడి యొక్క కీర్తి ప్రతిష్టల్ని మళ్ళీ మిగతా భాగంలో మనం చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.